అధికారం ఒక కుటుంబాన్ని తయారు చేయగలదు, లేదా దాన్ని పూర్తిగా నాశనం కూడా చేయగలదు. కోర్లియోన్ కుటుంబానికి అది రెండూ చేసింది. ఈ కథ చిన్న వయసులోనే అన్ని కోల్పోయిన ఒక పిల్లాడితో మొదలైంది. వీటో అండోలిని. హింసతో ముడిపడిన ఆ పేరుతోనే ఒక కొత్త ప్రపంచంలోకి ఒంటరిగా వచ్చాడు. వినయంతో, క్రమశిక్షణతో, వెనకడుగు వేయని ధైర్యంతో తన జీవితాన్ని మెల్లగా నిర్మించుకున్నాడు. కత్తి కంటే పదునైనది ఓర్పు. అమెరికాలో వలసదారులు బతకడానికి ఏ మార్గం అనుమతించిందో అదే మార్గంలో నడిచాడు. అలా ప్రజలు నమ్మే వ్యక్తిగా మారాడు. కొంతమందికి భయంగా కూడా మారాడు. వాళ్ళు మన ఏరియాకి దగ్గర పడుతున్నారు. ఈ రాత్రే సరుకు తరలించాలి, లేకపోతే అన్నీ కోల్పోతాం. ఇలా చేయాల్సిందే, ఏ సందేహం లేదు. చిన్న బలహీనత చూపించినా వాళ్ళు నిన్ను వదలరు. అలా కొన్ని సంవత్సరాల తరువాత కార్లియోన్ సింహాసనం మైకేల్కు వెళ్ళింది. శాంతంగా ఆలోచించే స్వభావంతో, ముందే అంచనా వేసే బుద్ధితో అతను అధికారాన్ని వారసత్వంగా పొందాడు. కానీ తన తండ్రిలో ఉన్న అమాయకత్వాన్ని కాదు. ప్రత్యర్థుల వల్ల ద్రోహాలు బయటపడ్డాయి. స్నేహితులు అబద్ధాలు చెప్పారు. తోడుగా ఉన్నవాళ్లే వెనకడుగు వేశారు. అప్పుడే మైకేల్ ఒక నిజాన్ని అర్థం చేసుకున్నాడు. ప్రతి రాజు చివరికి తెలుసుకునే నిజం అదే: సామ్రాజ్యాలు శత్రువుల వల్ల కూలిపోవు, నీకు అత్యంత దగ్గరగా ఉన్నవాళ్ల వల్లే కూలిపోతాయి. అన్ని ద్రోహాల కన్నా ఫ్రెడో చేసినది ఇంకా లోతుగా గాయపరిచింది. ఒక అన్నయ్య బలహీనతను శత్రువులు ఆయుధంగా మార్చుకున్నారు. అది మైకేల్ను ఎవరూ తీసుకోలేని ఒక నిర్ణయం ముందు నిలబెట్టింది. అయినా అతను ఆ నిర్ణయం తీసుకున్నాడు. వీటో ఒక కుటుంబాన్ని నిర్మించాడు. మైకేల్ ఒక సామ్రాజ్యాన్ని కాపాడాడు. కానీ అతను వేసిన ప్రతి అడుగు తనను ఇంకా గట్టిగా బంధించుకుంటూ పోయింది. చివరికి అధికారం మైకేల్ను ఇంకా శక్తివంతుడిగా చేయలేదు, అతన్ని ఒంటరిగా మిగిల్చింది.